ప్రైజ్ లార్డ్. ఫిబ్రవరి 2వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. దావీదు భక్తుడు మంచి కీర్తనలు రచించి యేసయ్య సన్నిధిలో ప్రసన్నతను యెహోవా మందిరంలో ధ్యానించుటకును తన జీవిత కాలమంతయు యేసయ్య మందిరంలో నివసింపగోరిన వాడే తను బ్రతుకు దినములనియు కృపాక్షేమములతో చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయుదునని యెహోవా దేవునిని బట్టి ఉత్సహించి ఆర్భాటముతో సంతోష గానములతో సితార స్వరములతో స్తోత్ర గానములతో సంతోష ధ్వని చేసి యేసయ్య సన్నిధిని చప్పట్లతో భజించి ఆరాధించి ఆశీర్వదింపబడును. మనమును దావీదు భక్తుని వలె హృదయపూర్వకముగా యేసయ్య సన్నిధానమునకు చేరి కీర్తనలతో, పాటలతో, ప్రార్థనలతో, వాక్యముతో మన యేసయ్యను ఆరాధించి దీవింపబడును. ఈరోజు ఆదివారపు వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ జీసస్ అవర్ ప్రయత్న పరిచర్యలో మీ సహోదరి ఆమెన్. గాడ్ బ్లెస్.